సిల్వర్ స్క్రీన్ పై విక్టరీ వెంకటేష్ కి ఉన్న చరిష్మా గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. 3.5 దశాబ్దాలుగా అగ్ర హీరోగా కొనసాగుతూ ఎక్కువ శాతం విజయాల్ని అందుకున్నారు. అందుకే ఆయన పేరుకి ముందు విక్టరీ వచ్చి చేరింది. రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాంతో సంక్రాంతి విన్నర్గా నిలవడమే కాకుండా 250 కోట్ల రూపాయలని సాధించి సిల్వర్ స్క్రీన్ వద్ద తన స్టామినా ఏ పాటితో మరోసారి చాటు చెప్పారు. రేర్గా ఇంటర్వ్యూలు ఇచ్చే వెంకటేష్ రీసెంట్గా ఒక తమిళ మీడియాతో ముచ్చటించడం జరిగింది. అందులో ఆయన మాట్లాడుతూ, నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు రజనీకాంత్ గారు నాకు మాట చెప్పారు. మన సినిమా రిలీజ్ సమయంలో థియేటర్ వద్ద మన బ్యానర్ కట్టారా, పోస్టర్లో మన మోహం బాగా కనిపిస్తుందా, మ్యాగజైన్లో మన ఫోటో ఫ్రంట్ పేజ్లో ఉందా లాంటి విషయాల గురించి ఆలోచించకు, మన పని మనం చేసుకుంటూ వెళ్లాలని చెప్పారు. అప్పటి నుంచి రజనీ గారి సలహానే పాటిస్తూ పబ్లిసిటీ గురించి పట్టించుకోను, అసలు దేని గురించి ఆలోచించరు. మా నాన్నతో కలిసి రజనీ గారు వర్క్ చేశారు. నాకు ఆయనకి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. అరుణాచలం అంటే చాలా ఇష్టం. రమణ మహర్షిని ఆరాధిస్తాను. దేవుడికి సంబంధించిన ఎన్నో పుస్తకాల్ని చదివినా నాకు దేవుడంటే భయం ఉంది. ఘర్షణ మూవీ సమయంలో నేను ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. దేవుడి దయతోనే ఆ ప్రమాదం నుంచి బయటపడ్డానని వెంకటేష్ చెప్పుకొచ్చారు. ఇక తన నెక్స్ట్ మూవీ గురించి అయితే ఎలాంటి అధికార ప్రకటన లేదు. త్రివిక్రమ్తో ఉండవచ్చనే గాసిప్ సినీ సర్కిల్స్లో జోరుగా వినిపిస్తోంది.